1 మంత్ బ్యాక్ నథింగ్ ఫోన్ 4A Pro రివ్యూ చేశాను. ఆ ఫోన్ నేను రెగ్యులర్‌గా యూజ్ చేశాను అప్పుడు. దాని తర్వాత ఏ ఫోన్‌కి నేను స్విచ్ అయ్యాను. ఏం చెప్పాలి ఆ వీడియోలో కూడా చెప్పలే. చాలామంది ఆ వీడియో కామెంట్ సెక్షన్‌లో కూడా అడిగారు. నెక్స్ట్ ఏ ఫోన్‌కి స్విచ్ అయ్యారని చెప్పేసి. అప్పుడు నేను యాపిల్ ఈవెంట్‌కెళ్తున్నాను. సో, నాకు ఒక ఫోన్ కావాలి. నేను వ్లాగ్స్ కూడా చేయాలి అక్కడ. వీడియోస్ రికార్డ్ చేయాలి. ఖచ్చితంగా నేను ఐఫోన్ 17 Pro Maxే తీసుకెళ్ళాలి. సో, 2 ఫోన్స్ తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి అప్పుడు నేను 17 Pro Maxకి స్విచ్ అయ్యాను. 17 Pro Max నేను లాంచ్ అయిన దగ్గర నుంచి నా దగ్గరే ఉంటది ఈ ఫోన్. సెకండరీ ఫోన్‌గా వాడుతున్నా. అప్పుడు నేను ఫోల్డబుల్ ఫోన్ వాడేవాడిని. సామ్సంగ్ G Fold 7 వాడాను. అండ్ నెక్స్ట్ S26 పిక్సెల్ ఫోన్, నథింగ్ ఫోన్ 4A Pro ఇవన్నీ వాడుకుంటూ వచ్చాను. ఇది మాత్రం నాతోనే ఉంది. ఆ ఫోన్స్ వాడినప్పుడు ఇది నాతోనే ఉంటది. మీరు లైఫ్ స్టైల్ ఛానల్‌లో ఎప్పుడైనా వ్లాగ్స్ కానీ లేకపోతే షార్ట్స్, ముఖ్యంగా షార్ట్స్ అయితే మాత్రం దీని నుంచే నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో షూట్ చేయడానికి నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తాను. ఈ ఫోన్ నేను రీసెంట్‌గా కాలిఫోర్నియా ట్రిప్‌కి తీసుకెళ్ళాను. లాస్ట్ మంత్ మీరు అందరూ చూసే ఉంటారు. దానిలో నేను మాక్సిమం కంటెంట్ ఏదైతే క్రియేట్ చేశానో మొత్తం ఐఫోన్ 17 Pro Max నుంచే చేశాను. నేను నాతో పాటు DJI Osmo Pocket 3 కూడా తీసుకెళ్ళాను. అది ఓన్లీ నేను ట్రావెల్ వ్లాగ్ చేశా కదా, ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేది. ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే వరకు మాత్రమే అది యూజ్ చేశాను. తర్వాత దాన్ని బ్యాగ్‌లో నుంచి కూడా బయటికి తీయలేదు. కాలిఫోర్నియా ట్రిప్ మొత్తం ఈ ఫోన్ జేబులో పెట్టుకొని అంతే కథం ఈ ఫోన్ అండ్ ఎయిర్‌పాడ్స్ ఈ రెండు యూజ్ చేసి మొత్తం మాక్సిమం కంటెంట్ నేను క్రియేట్ చేశాను. వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మీ దగ్గర ఐఫోన్ 17 Pro Max ఉంటే మీరు ఎన్ని పనులు చేయొచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు వేరే ప్రొఫెషనల్ కెమెరాస్ కూడా అవసరం లేదు, మనకి సరిపోద్ది యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటివి రికార్డ్ చేయడానికి ఎనఫ్ అనిపిస్తుంది మీకు. సో, కంప్లీట్గా వీడియో చూడండి, డీటెయిల్గా మొత్తం నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక కంటెంట్ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఫోన్ 17 Pro Max ఎలా నాకు ఉపయోగపడింది. మిగతావన్నీ కూడా లాస్ట్లో మాట్లాడతాను. డిస్ప్లే, గేమింగ్ అవన్నీ చూస్తే మొత్తం కంప్లీట్ రివ్యూ అని చెప్పొచ్చు. కాకపోతే మెయిన్ ఫోకస్ మాత్రం వీడియోగ్రఫీ గురించే ఉంటుంది. ఫస్ట్ దీనిలో కెమెరా సెటప్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 3 48 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 4x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు టెలిఫోటో లెన్స్ నుంచి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 18 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు ఐఫోన్ 16 Pro Max నుంచి 17 Pro Maxకి. నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఐఫోన్స్ యూస్ చేసినప్పుడు మేజర్ కంప్లైంట్ చేసింది కూడా ఫ్రంట్ కెమెరా మీదే. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తారు, చాలా దారుణంగా ఉంటుంది అది. దీన్ని చేంజ్ చేయాలని చెప్పి చెప్తూనే ఉన్నాను. కానీ చేంజ్ చేయడం వీళ్ళు ఒక్కసారిగా భారీ చేంజ్ చేశారని చెప్పొచ్చు. ఇది 18 మెగాపిక్సెల్ కెమెరా. సెన్సార్ కూడా మీకు స్క్వేర్ సెన్సార్. లాస్ట్ టైం మనకి రెక్టాంగులర్ సెన్సార్, వచ్చేసరికి స్క్వేర్ సెన్సార్ 1:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. అండ్ ఈ కెమెరా మీకు సెంటర్ స్టేజ్ కెమెరా. ఇది మీరు 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. నార్మల్గా వర్టికల్గా హోల్డ్ చేసి కూడా మీరు హారిజాంటల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు ఏదైతే వ్లాగ్స్ మాక్సిమం చూసారో మాక్సిమం 80% నేను అలానే రికార్డ్ చేశాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వర్టికల్ ఫార్మాట్ నుంచి హారిజాంటల్కి స్విచ్ అవుతాను. ఇట్లా పెట్టేసి ఇంకా నార్మల్గా మాట్లాడుకుంటూ వ్లాగ్స్ మాక్సిమం మీరు చూసినవన్నీ అలానే రికార్డ్ చేశాను. ఎప్పుడైనా నేను జూమ్ చేయాలి అనుకుంటున్నాను, ఏదైనా దూరంగా ఉన్న వాటిని జూమ్ చేయాలనుకుంటే అప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసి వాటిని జూమ్ చేసి మీకు చూపించాను. సో, ఎక్కడెక్కడ యూజ్ చేశానో డీటెయిల్గా చెప్తాను. నీట్గా మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ అని మీకు రికమెండ్ చేస్తాను. వెళ్ళి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది నేను చెప్తున్నాను. నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు మేజర్గా వీడియోస్ రికార్డ్ చేసింది ఆటోమొబైల్ ఛానల్లో టెస్లా సైబర్ ట్రక్ వీడియో రికార్డ్ చేశాను కదా, అది కంప్లీట్గా ఈ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేశాను. మైక్ వచ్చేసరికి ఇది ఎయిర్‌పాడ్స్ 3. ఫస్ట్ ఈ వీడియో బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియోలో నేను యూజ్ చేసింది బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అయితే కాదు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మెయిన్ కెమెరా. విజయ్ ఉన్నాడు కాలిఫోర్నియా, నాకు హెల్ప్ చేసిన అబ్బాయికి ఇచ్చేసా కెమెరా పట్టుకోమని చెప్పేసి. నేను జస్ట్ ఎయిర్‌పాడ్స్ పెట్టేసుకున్నా. ఎయిర్‌పాడ్స్ మనం మైక్లా కనెక్ట్ చేయొచ్చు. వన్స్ మీరు ఎయిర్‌పాడ్స్ పెట్టుకున్న తర్వాత మీరు వీడియో మోడ్లోకి వెళ్ళినప్పుడు టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేసేస్తే మైక్ ఆప్షన్స్లో మీకు మీరు కనెక్ట్ చేసిన ఎయిర్‌పాడ్స్ కనిపిస్తుంటాయి. నాది ఎయిర్‌పాడ్స్ 3 కాబట్టి అక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే చాలు. ఇప్పుడు మైక్ ఇంటర్నల్ మైక్ యూజ్ చేయదు, ఈ మైక్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే నేను కొద్దిగా దూరంగా ఉంటున్నా, ఫోన్ నాకు చాలా దూరంగా ఉంటుంది. ఖచ్చితంగా మైక్ అనేది వైర్లెస్ ఉండాలి. సో, అందుకే నేను ఇది యూజ్ చేసిన ఎయిర్‌పాడ్స్ 3 మైక్. మీరు చూస్తే ఆ వీడియోలో నా చెవుల్లో ఎయిర్‌పాడ్స్ 3 ఉంటాయి. ఆడియో మొత్తం ఎయిర్‌పాడ్స్ 3 మైక్ నుంచే వచ్చినాయి. వీడియో మొత్తం దీని నుంచే రికార్డ్ చేసాము. మొత్తం బ్యాక్ కెమెరానే. సో, నేను మొత్తం కార్ చూపిస్తూ, సైబర్ ట్రక్ మొత్తం చూపిస్తూ బ్యాక్ కెమెరా యూజ్ చేసి వైడ్ యాంగిల్ కెమెరా కూడా అక్కడ యూజ్ చేస్తా స్విచ్ అవడానికి. వైడ్ యాంగిల్ షాట్స్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే వైడ్ యాంగిల్ కెమెరావి. నేను డ్రైవింగ్ షాట్స్ తీసాం కదా, మనం లాంచ్ కంట్రోల్ ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా, అవన్నీ వైడ్ యాంగిల్లో పెట్టేసి అబ్బాయికి ఇలా పట్టుకోమని చెప్పాను. అంతా వైడ్ యాంగిల్ చూడొచ్చు, మొత్తం మీ కారు వ్యూ అంతా కనిపిస్తుంటుంది. అండ్ ఈ షార్ట్స్ అన్ని వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసినవి. టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేసే ఆప్షన్ అయితే లేదు ఆ సీన్లో. సో, అది అయితే యూజ్ చేయలేదు. వైడ్ యాంగిల్, మెయిన్ కెమెరా, ఈ 2 కెమెరాస్ యూజ్ చేసి టోటల్ వీడియో రికార్డ్ చేసాం. ఆడియో వచ్చేసరికి ఎయిర్‌పాడ్స్ 3 నుంచి అయితే వచ్చింది. ఇది ఫస్ట్ వీడియో. సో, అది చాలామంది చూసారు, 4 lakhs పైనే చూసారు.
అందరూ ఇష్టపడ్డారు. నెక్స్ట్ టెక్ ఛానల్కి వస్తే అక్కడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు WWDC 26 హైలైట్స్ రికార్డ్ చేశాను. యాపిల్ పార్క్ మిడిల్లో నించొని రికార్డ్ చేశాను, మీరు చూసే ఉంటారు. అది ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేశాను. అండ్ కాకపోతే అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే నాకు మైక్ ఎయిర్పాడ్స్ 3 మైక్ నేను యూజ్ చేయలేకపోయాను, ఎందుకంటే గాలి విపరీతంగా వస్తుంది అక్కడ. అది చాలా ఇబ్బంది అయింది నాకు. సరే ఎయిర్పాడ్స్ ఆపేసి మనం ఇంటర్నల్ మైక్ యూజ్ చేద్దాము, నార్మల్గా దీని మైక్ ఐఫోన్ మైక్ అని అనుకున్నా కానీ గాలి బాగా వస్తుంది, నేను యూజ్ చేయలేకపోయాను. అక్కడ నాతో పాటు వచ్చిన కొంతమంది ఈ మైక్స్ తీసుకున్నారు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను, ఇది బ్యాకప్ మైక్. మాకు ఇలాంటి మైక్స్ మీరు చూసే ఉంటారు, వైర్లెస్ మైక్స్. ఇవి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. మీరు ఆ వీడియో చూస్తే WWDC 2026 హైలైట్స్ ఇట్లా మీకు మైక్ కనిపిస్తుంది, నా కాలర్ దగ్గర మీకు డెడ్ క్యాట్తో మైక్ కనిపిస్తుంది. సో ఇది చాలా డెడ్ క్యాట్ అని చెప్పాక అదేంటంటే ఇది మీకు కనిపిస్తుంది కదా, దీన్ని డెడ్ క్యాట్ అంటారు. సో ఇదేం చేసిద్దంటే మీ విండ్ వస్తుంది కదా, విండ్ నాయిస్ వస్తుంది, విండ్ వస్తుంటుంది కంప్లీట్గా, గాలి సౌండ్ మొత్తాన్ని ఇది బ్లాక్ చేసేస్తుంది. సో ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటిది ఒకటి ఉండాలి. సో అది నేను మిస్ అయ్యాను అక్కడ ఆ సిచ్యువేషన్లో. పర్టికులర్ సిచ్యువేషన్లో వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది, అసలు డైనమిక్ రేంజ్ చూడండి ఎక్సలెంట్ ఉంది, ఆ స్కై డీటెయిల్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది కెమెరా. ఒకటే మిస్ అవుతుంది ఆడియో. సో నేను అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. వాళ్ళు నాకు ఒక 15 నిమిషాలు ఇచ్చారు వాళ్ళ మైక్ సెట్. సో అది జస్ట్ మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు. దీనిలో ఒక రిసీవర్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మనం ఫోన్కి పెట్టేసేయాలి, మైక్ తీసుకొచ్చి మనం దీన్ని కనెక్ట్ చేసేసి రికార్డ్ చేసేయచ్చు, ఈజీగా యూజ్ చేయొచ్చు ఈ మైక్స్. సో ఇది మిస్ అయ్యాను నేను అక్కడ. ఇలాంటిది ఒకటి తీసుకెళ్తే బాగుండు అనిపించింది. ఎక్కువ గాలి వచ్చిన చోట మనకి ఎయిర్పాడ్స్ మైక్ కానీ అండ్ ఇంటర్నల్ మైక్ కానీ పని చేయలేదు. దీనిలో ఆడియో మిక్స్ అని ఒక ఫీచర్ ఉంటుంది, అది కూడా మీకు కంప్లీట్గా మనం విండ్ నాయిస్ని తీసేయలేము. బెటర్ ఇలాంటిది ఒక వైర్లెస్ మైక్ క్యారీ చేయడం నా దృష్టిలో అయితే మంచి ఆప్షన్. అండ్ ఆ వీడియో చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్, దేనిలో రికార్డ్ చేస్తారు అని చెప్పేసి, అంత నీట్గా వచ్చిందని. సో దీన్ని ఫ్రంట్ కెమెరా నుంచే 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో, అది లాంగ్ ఫార్మాట్ వీడియో. అండ్ ఇంకొకటి వ్లాగ్ మీరు చూస్తుంటారు, శాన్ ఫ్రాన్సిస్కో వ్లాగ్ అని చెప్పేసి లైఫ్ స్టైల్ ఛానల్లో. ఇది కూడా చాలా మందికి నచ్చింది వ్లాగ్, అది కూడా 3 లక్షల పైన చూసారు వీడియో. అండ్ వీడియో మొత్తం ఐఫోన్ నుంచే రికార్డ్ చేశాను. 70% మైక్ ఇంటర్నల్ మైక్ అండ్ ఒక 30% ఎయిర్పాడ్స్ మైక్ యూజ్ చేశాను. ఇక్కడ మిగతా ఏమి యూజ్ చేయాలి నేను. అండ్ ఇక్కడ దీనిలో మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో కెమెరాలో మైక్ దగ్గర స్పెషల్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆ వ్లాగ్ మీరు చూస్తే మేము కార్లో వెళ్తున్నాం, ముగ్గురు ఉన్నారు. నా పక్కన విజయ్ అనే అబ్బాయి కార్ నడుపుతున్నాడు, వెనక సంజయ్ అని చెప్పేసి తన ఫ్రెండ్ ఉన్నాడు, మొత్తం ముగ్గురు మాట్లాడుతున్నారు. నేను దీన్ని ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ వాయిస్ అది పిక్ చేస్తుంది. అదే ఎయిర్పాడ్స్ మీరు కనెక్ట్ చేశారు అనుకోండి, మీ వాయిస్ని బెటర్గా పిక్ చేస్తుంది, చుట్టుపక్కల వాయిస్ లేదు అంత ఈజీగా అయితే పిక్ చేయట్లేదు. సో మీరు ఎక్కువ మంది మాట్లాడుతున్నారంటే ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ మీరు ఈ మైక్ యూజ్ చేయొచ్చు. సో అక్కడ మేము ఎక్కువ ముగ్గురం కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఇది ఎక్కువ ఇంటర్నల్ మైకే యూజ్ చేస్తాను, ఎయిర్పాడ్స్ అయితే అసలు కనెక్ట్ చేయలేదు. అండ్ అక్కడ ఫ్రంట్ కెమెరా మనం వెళ్ళేటప్పుడు రికార్డ్ చేసింది. అండ్ చాలా చోట్ల వ్లాగ్ కాబట్టి మొత్తం మీకు సీనరీస్ ఇవన్నీ చూపించాలి కదా, అప్పుడు బ్యాక్ కెమెరా అక్కడ నాకు మెయిన్ ఏదైతే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయో చాలా షాట్లు ఉపయోగపడింది. ఒక షాట్ చాలామంది చాలా బాగా నచ్చింది. నేను క్యాజువల్గా సముద్రాన్ని రికార్డ్ చేస్తున్నాను, ఒక పక్షి వచ్చింది, ఒక గెస్ట్ లాగా వచ్చింది. వెంటనే నేను దాన్ని 4x 8x వరకు జూమ్ చేసి దాన్ని షూట్ చేశాను. ఆ షాట్ చాలా మందికి నచ్చింది. సన్సెట్ షాట్ కూడా మీరు చూసే ఉండొచ్చు, సన్సెట్ కూడా నేను జూమ్ చేసి రికార్డ్ చేసి 8x వరకు జూమ్ చేసేసి రికార్డ్ చేశాను. దీనిలో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ మనం 4x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు. అంటే ఇది 48 మెగాపిక్సెల్ సెన్సార్ కదా, 48 మెగాపిక్సెల్ సెన్సార్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆ 48 మెగాపిక్సెల్లో 4x వరకు రికార్డ్ చేస్తుంది. 8x వరకు వెళ్ళారనుకోండి క్రాప్ చేస్తుంది, 12 మెగాపిక్సెల్కి క్రాప్ అవుతుంది, ఆ డీటెయిల్స్ వరకు క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే అక్కడ వరకు మనకి 8x వరకు మీకు బాగానే వస్తున్నాయి క్వాలిటీ. సో ఈ షార్ట్స్ అన్ని ఏదైతే మీకు జూమ్ చేసి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయో స్క్రీన్ మీద, ఆ వీడియోలో ఏదైతే జూమ్ షార్ట్స్ అన్ని మీరు చూస్తుంటారో శాన్ ఫ్రాన్సిస్కో వ్లాగ్ వీడియోలో అన్నీ ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి తీశాను. సో అక్కడ మీకు ఇది ఉపయోగపడతాయి. ఇదే మెయిన్ డిఫరెన్స్ iPhone 17కి 17 Proకి. 17లో మీకు ఈ కెమెరా సెన్సార్ ఉండదు, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ ఉంటుంది. ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే మీరు దీనిలో చూస్తున్నారో సేమ్ iPhone 17లో కూడా ఉంటుంది. కాకపోతే ఆ టెలిఫోటో లెన్స్ లేకపోవడం వల్ల మీరు మిస్ అయిపోతారు. మీరు ఒకవేళ ట్రిప్కి వెళ్ళారు, ఏదైనా దూరంగా ఉన్న వాటిని జూమ్ చేసి తీయాలి ఫొటోస్ వీడియోస్ అంటే మాత్రం అక్కడ మీకు ఇబ్బంది కలుగుతుంది. 17 ఉన్న వాళ్ళకి, Pro ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. దీంతోపాటు కొన్ని షార్ట్ రీల్స్ కూడా చేశాను నేను. అవన్నీ చేసినవన్నీ దీని నుంచే చేశాను. మొత్తం అన్ని సెన్సార్స్ అయితే యూజ్ చేశాను నేను. అన్నీ ఎక్కడ యూజ్ చేయాలి అక్కడ యూజ్ చేశాను. పర్ఫెక్ట్గా నాకు చాలా హెల్ప్ అయింది ఈ ఫోన్ అయితే. అండ్ కంప్లీట్గా కెమెరా మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది, అంత బాగా హెల్ప్ అయింది. దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అవన్నీ నేను వెళ్ళలేదు. లాగ్ వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు, అది డైరెక్ట్ మీకు కనిపించదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో కెమెరాలోకి వెళ్తే ఫార్మాట్స్లోకి వెళ్తే మీరు కిందకు వచ్చేస్తే ProRes అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, యాపిల్ ProRes అని చెప్పేసి. దీన్ని ఎనబుల్ చేసుకున్నారనుకోండి, కెమెరాలో మీకు
లాగ్ హెచ్డిఆర్ 2 ఎనబుల్ అవుతాయి. వీడియోలోకి వెళ్తే మీకు కనిపిస్తుంది చూడండి లాగ్ అండ్ హెచ్డిఆర్ అని. ఫస్ట్ లాగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను సోనీ కెమెరాస్ యూస్ చేస్తున్నా కదా, మెయిన్ కెమెరాస్ ఇవన్నీ ఇప్పుడు లాగ్ ఫార్మాట్లో రికార్డ్ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే కలర్ గ్రేడింగ్ చేస్తాం. సో అక్కడ మీకు బెటర్ ఉంటుంది, వీడియో చూడడానికి క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ లాగ్లో మనకి ఏంటంటే మనకు నచ్చినట్లు మనం వీడియోని కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ ఒక 20 సెకండ్ క్లిప్ రికార్డ్ చేశాను లాగ్ ఫార్మాట్లో ఈ కెమెరా యూస్ చేసి. ఒకసారి చూడండి, నార్మల్ రికార్డ్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది మీకు వీడియో చూడడానికి. ఎడిటింగ్ అయిపోయి కంప్లీట్ కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత వీడియో చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఇట్లా మీరు ఒకవేళ చేయాలనుకుంటే కలర్ గ్రేడింగ్ మీకు తెలుసు అనుకుంటే మాత్రం లాగ్లో రికార్డ్ చేసుకొని ఎక్సలెంట్గా మీరు చేయొచ్చు కలర్ గ్రేడింగ్. కాకపోతే మైనస్ ఏంటంటే ఒక్క నిమిషం మీరు ఇట్లా వీడియో రికార్డ్ చేస్తే లాగ్ ఫార్మాట్లో కానీ హెచ్డిఆర్ ఫార్మాట్లో కానీ 1.7 GB వరకు ఫైల్ సైజ్ అయితే వస్తుంది, చాలా పెద్ద సైజ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇది మీరు డైరెక్ట్ రికార్డ్ చేయాలంటే 4K 30 వరకు రికార్డ్ చేయొచ్చు లాగ్ ఫార్మాట్లో కానీ హెచ్డిఆర్ ఫార్మాట్లో కానీ. ఇప్పుడు చూడండి 4K 30లో పెడితేనే వీడియో రికార్డ్ అవుతుంది. అదే నేను 4K 60లో కానీ పెట్టాను అనుకోండి, అది హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయమండి, ఎక్స్టర్నల్ SSD కనెక్ట్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. ఇంటర్నల్గా అది రికార్డ్ అవ్వట్లేదు, ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది అది. ఇప్పుడు SSD కనెక్ట్ చేశాను, SSD కనెక్ట్ చేసేసి ఇప్పుడు 4K 60లో పెట్టేసి వీడియో రికార్డ్ చేస్తుంటే ఇప్పుడు చూడండి వీడియో రికార్డ్ అవుతుంది. ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే SSDలో స్టోర్ అవుతుంది. మీరు ఫైల్స్లోకి వెళ్ళి SSDలోకి వెళ్ళి మీరు చూస్తే మీకు కనిపిస్తుంది వీడియో, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో ఇది మీరు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం చేయొచ్చు. నేను రికార్డ్ చేసినవన్నీ మాత్రం 4K 30, అంతమించి నేను ఎక్కువ వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కువ సైజ్ అయినా కానీ కాపీ చేసుకోవడం కష్టం అయిపోద్ది, ఎడిటింగ్ చేయడం కొద్దిగా లేట్ అయిపోతుంది. మొత్తం 4K 30లో రికార్డ్ చేశాను. ఇంకా హెచ్డిఆర్ వీడియో ఎక్కడ మీకు ఉపయోగపడుద్ది అంటే, హెచ్డిఆర్ వీడియో కూడా ఎక్కువ వాడలేదు, నేను డైరెక్ట్ వదిలేసా. కానీ హెచ్డిఆర్ మీరు ఒకవేళ వాడాలనుకుంటే మాత్రం మంచి సిచ్యువేషన్లో వాడచ్చు. ఇప్పుడు సన్సెట్ నేను చూపించా కదా మీకు, సన్సెట్ దగ్గర హెచ్డిఆర్ అనబుల్ చేశారనుకోండి వీడియోలో, అక్కడ మీకు డార్క్ ఏరియాస్ ఉన్నాయి, బ్రైట్ ఏరియా అయింది, మీకు సన్ బ్రైట్ కనిపిస్తుంది, మిగతా అంతా చుట్టూ అంతా డార్క్ ఉంది. అట్లాంటి చోట్ల మీకు హెచ్డిఆర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఎక్కడైనా మీరు షాడో ఉన్న ఏరియాలోకి వెళ్ళారు, ఒక సైడ్ మీకు ఎండ్ ఉంది, ఒక సైడ్ చెట్లు ఉన్నాయి, మొత్తం నీడ పడుతుంది, అట్లాంటి చోట్ల కూడా హెచ్డిఆర్ మీకు హెల్ప్ అవుతుంది. ఇట్లా మీరు హెచ్డిఆర్ వాడాల్సిన చోట వాడారనుకోండి, అది కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అది కూడా మీరు 30 FPS రికార్డ్ చేయొచ్చు ఫోన్లో. ఒకవేళ 60లో రికార్డ్ చేయాలంటే మాత్రం SSD కనెక్ట్ చేయాల్సిందే. అండ్ మిగతా ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఇంకా సినిమాటిక్గా తీయాలనుకుంటే తీయొచ్చు. దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ 4K 120 FPS స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు వ్లాగ్ ఇంకా నేను బెటర్గా చేయాలనుకున్నాను అనుకోండి, కొన్ని స్లో మోషన్ షార్ట్స్ రికార్డ్ చేసి మధ్యలో యాడ్ చేసి మ్యూజిక్ పెట్టాం అనుకోండి, మంచి ఫీల్ అయితే వస్తుంది. అంత టైం ఎందుకంటే నాకు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది అండ్ నేను అలాంటి షార్ట్స్ ఏం తీయాలి. ఒకవేళ మీరు 4K 120 FPS రికార్డ్ చేసి స్లో డౌన్ చేశాను, కొన్ని షార్ట్స్ మీకు చూపిస్తున్నాను మీకు నార్మల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా. సో ఇట్లా మీరు ఇట్లాంటి షార్ట్స్ తీయొచ్చు, వ్లాగ్లో పెడితే అదిరిపోతాయి. అండ్ ఇంకా కొంతమంది టైమ్ ల్యాప్స్ వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, టైమ్ ల్యాప్స్ ఏమైనా చేసుకోవచ్చు. దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, యాక్షన్ మోడ్ అని చెప్పేసి. ఒక GoPro కెమెరా మీకు అవసరం లేదు, మీరు GoProలో వెళ్తున్నప్పుడు ఎంత స్టేబుల్ ఫుటేజ్ వస్తుందో దీనిలో కూడా అంత స్టేబుల్ ఫుటేజ్ వస్తుంది. 2.8Kలో మీరు రికార్డ్ చేయొచ్చు రిజల్యూషన్. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా ఎక్కడ మీకు షేక్ లేదు. మీరు నడవండి, పరిగెత్తండి, ఏదైనా చేయండి, పెద్దగా మీకు షేక్ అయితే అనిపించవు. స్టేబుల్గా మీరు ఫుటేజ్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా యాక్షన్ మోడ్లో రికార్డ్ చేశారంటే మొత్తం ఇంకా అది చాలా స్టేబుల్గా అయితే ఉంటుంది. మీరు బైక్ మీద వెళ్తూ రికార్డ్ చేయండి, ఎన్ని గతుకులు ఏమన్నా వచ్చినా కానీ మీకు వీడియో మాత్రం స్టేబుల్గానే ఉంటుంది. ఒక శాంపిల్ మీరు చూడొచ్చు 2.8K యాక్షన్ మోడ్ది. ఇది మొత్తం ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మాత్రం ఈ కెమెరా ఉంటే మాత్రం చెప్పక ఇది ఒక్కటి చాలు, మొత్తం పనులు మీరైతే చేయొచ్చు. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫొటోస్ నాకు ఎప్పుడు గూగులే బాగా అనిపిస్తుంది, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ నాకు ఫొటోస్ పరంగా బాగా అనిపిస్తాయి. అండ్ ఇది ఫొటోస్ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ మీకు పోస్ట్ చేస్తారు కదా, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కానివ్వండి, శాన్ ఫ్రాన్సిస్కోలో మేము దిగిన ఫొటోస్ అని మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ట్రిప్వి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మన స్కిన్ టోన్కి అంత బాగా అనిపించవు ఒక ఐఫోన్స్. ఒకవేళ మీరు కంప్లీట్ వైట్ కానీ బ్లాక్ కానీ ఉంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది యాపిల్ది. మనం కొద్దిగా మిక్స్డ్ ఉంటాం కదా, బ్రౌన్ టోన్ వస్తుంది కదా, సో ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా మన ఫేస్ ఇంకా నల్లగా కనిపిస్తుంది. మనకు ఇష్టం ఉండవు కదా అట్లా, మనం బ్రైట్గా తెల్లగా మేకప్ వేసినట్టు ఉండాలి. వివో ఫోన్స్, ఒప్పో ఫోన్స్ తీస్తే వస్తాయి కదా, అట్లా ఉండాలంటే మాత్రం దీనిలో కుదరదు. క్విక్గా మిగతా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడడం తర్వాత ఏమేమి నేను మిస్ అయ్యాను, మీరు ఒకవేళ వింటే మీ దగ్గర ఇంకా బెటర్గా మీరు చేసుకోవచ్చు, అవి వాటి గురించి కూడా చెప్తాయి, కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి. చాలా యాక్సెసరీస్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి కూడా చెప్తాను మీకు. అండ్ ఫస్ట్ మిగతా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డిస్ప్లే చాలా బాగుంటుంది. మీకు 6.9 ఇంచ్ OLED ప్యానల్, సామ్సంగ్ డిస్ప్లే ఇది. డిస్ప్లే ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఈసారి, iPhone 16 Pro Maxకి దీనికి బిల్డ్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది. ఓన్లీ ఇక్కడ ఏదైతే ఈ ఏరియా ఉంది ఒకటే గ్లాస్ అనమాట, మిగతా అంతా మెటల్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మెటల్ బాడీ హీట్ అయిపోయింది అనుకుంటాం ఫోన్. 16 Pro Max కంటే ఈ ఫోన్ మీకు చాలా తక్కువ హీట్ అవుతుంది. 17 Pro Max నేను రెగ్యులర్గా యూస్ చేస్తే కూడా అర్థమవుతుంది. అండ్ దీనిలో మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 16 Pro Maxలో అది ఉంటుంది మీకు. దీనిలో మంచి బెటర్ కూలింగ్ సిస్టమ్ ఉంది, తొందరగా కూల్ అవుతుంది. ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ గేమ్స్ కూడా ఎక్సలెంట్గా రన్ చేస్తుంది, మీకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటి ఉండవు. ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ BGM ఇట్లాంటి గేమ్స్ కూడా
చాలా బాగా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ మెయిన్ బ్యాటరీ ఇది ప్రో మ్యాక్స్ కొద్దిగా బెటరే. నేను దగ్గర 4823 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. నాకు బ్యాటరీ ఎక్కడ ప్రాబ్లం అనిపించి ఫస్ట్ డే ఎక్కువ షూట్ చేస్తాను, హెవీ షూట్ అనమాట. వ్లాగ్కి కానీ ఇప్పుడు MKBHD కానీ వీళ్ళంతా మొత్తం వ్లాగ్ చేశాం కదా WWD సంబంధించి, ఆ వ్లాగ్ కూడా దీని ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేసింది. ఆ వ్లాగ్ తీయడం అండ్ WWDC 2026 హైలైట్స్ రికార్డ్ చేయాలి, కొన్ని షార్ట్స్ చేస్తాం, రీల్స్ చేస్తాం, ఇవన్నీ చేయడానికి మొత్తం వీడియో కెమెరా ఎక్కువ యూస్ చేస్తే ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో పొద్దున్న ఛార్జింగ్ పెట్టి వచ్చేసరికి నాకు మధ్యాహ్నం వచ్చేసరికి 40%కి వచ్చేసింది. నాకు అర్థమైపోయింది ఇది బ్యాటరీ కంప్లీట్ డెడ్ అయిపోద్ది, కొన్ని వీడియోస్ ఇంకా నేను షూట్ చేయాల్సి ఉన్నాయని చెప్పేసి. సో అక్కడ కొంచెం పవర్ బ్యాంక్ యూస్ చేసి ఒక 30%, 70% వరకు ఛార్జ్ చేసుకున్నాం. మళ్ళీ ఓవరాల్గా అయితే మాత్రం ఇది కంప్లీట్గా నేను ఛార్జింగ్ చేయకపోయినా కానీ 5% వరకు మిగులుతుంది. కంప్లీట్గా ఈవినింగ్ కంప్లీట్ వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఈజీగా యూస్ చేయొచ్చు ఫోన్ని. మరి హెవీ యూస్ చేస్తే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి. ఓవరాల్గా ఇంతకుముందు జనరేషన్ ఐఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం 14 Pro Max, 15 Pro Max, 16 అన్నీ వాడాను. రెండుతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా పర్ఫెక్ట్ ఫోన్ అనిపించింది. ఆ ఫ్రంట్ కెమెరా చేంజ్ చేశారు, మంచి కూలింగ్ సిస్టమ్ యాడ్ చేశారు, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ ఉంది, హోల్డ్ చేస్తున్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే ఉంది. అది మొత్తం గ్లాస్ కదా ఇంతకుముందు, ఇది కొద్దిగా మెటల్ ఫీల్ బాగుంటుంది, అంతా బాగా అనిపించింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి అంటే మాత్రం కొన్ని సజెషన్స్ వస్తారు నా సైడ్ నుంచి. ఫ్రంట్ కెమెరా అవుతుంది, ఇది యాక్చువల్గా 20mm వైడ్ అనమాట, 20mm వైడ్ రికార్డ్ చేయొచ్చు మనం. దీన్ని ఒక 16mm వరకు తీసుకెళ్లారు అనుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. మనం జస్ట్ ఇలా పెట్టేసుకుంటే వైడ్ వీడియో మనం రికార్డ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. 0.6x వరకు మనం వెళ్ళగలిగితే కొద్దిగా వైడ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఆప్షన్ లేదు, అది యాడ్ చేస్తే బెటర్. ఇంకా కొద్దిగా రిజల్యూషన్ పెంచారనుకోండి ఇంకా బాగుంటుంది. ఇది 18 MP. నెక్స్ట్ రూమర్స్ వస్తున్నాయి 24 MP వరకు వెళ్తారు అని చెప్పేసి. 24 MP, 32 MP ఇట్లా నెక్స్ట్ జనరేషన్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి ఫ్రంట్ కెమెరా రిజల్యూషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మన లాంటి వాళ్ళకి. ఇప్పుడు అంత వైడ్ మనం రికార్డ్ చేయలేకపోతున్నాం కదా, దానికి సొల్యూషన్ ఇది 2,000 రూపాయలు ఏమి ఉంటుంది. సో ఇది కానీ మీరు తీసుకెళ్ళాలనుకోండి మీతో పాటు, సో మీరు ఇట్లా పెట్టేసి ఫోన్ని ఇక్కడ చూడొచ్చు ఎంత వైడ్ అని మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నార్మల్గా మనం ఇంతవరకు రికార్డ్ చేయగలం, మన చెయ్యి ఎక్స్టెండ్ చేస్తే. ఇది డబల్ అనమాట, దానికి డబల్ వైడ్ మీకు వీడియో అయితే వెళ్ళిపోద్ది. ఇది చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. అండ్ ఇది ఇంకో ప్లస్ పాయింట్, దీనికి మీరు ఒక స్టాండ్ లా కూడా యూస్ చేయొచ్చు. స్టాండ్ లా పెట్టేసి దూరం నుంచి వీడియో రికార్డ్ చేయాలన్నా కానీ అక్కడ పెట్టేసి మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి క్యారీ చేయడం బెటర్. ఒకవేళ మీరు వ్లాగ్స్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసే వాళ్ళు అయితే ఇది ఒకటి మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక SSD ఖచ్చితంగా మీతో పాటు ఉండాలి. చెప్పాను కదా, HDR కానీ వ్లాగ్ కానీ 460లో రికార్డ్ చేయాలంటే 4K 60లో ఖచ్చితంగా SSD అయితే ఉండాలి. అండ్ ఒక ఎయిర్ పాడ్స్ ఉంటే చాలా బెటర్. ప్రతిసారి మీరు మైక్లు బయటకు తీయకుండా ఈజీగా యూస్ చేయొచ్చు. ఎయిర్ పాడ్స్ ఒకటి అండ్ ఒక వైర్లెస్ మైక్ సిస్టమ్. సో ఇది కూడా ఉండడం బెటర్ అనిపించింది. ఆ డెడ్ క్యాట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇది కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, మీకు బడ్జెట్లో కావాలన్నా కానీ 10,000 రూపాయల లోపల కూడా దొరుకుతాయి. సో అవి కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఒకటి ఉండాలి. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నేను మిస్ అయ్యాను. ఒక షార్ట్ మీరు చూస్తే నైట్ అయిపోయింది, మొత్తం సిటీ వ్యూ అంతా బ్యాక్ సైడ్ నాకు కనిపిస్తుంది, కానీ నా ఫేస్ కనపడట్లేదు. నేనేం చేశానంటే వాళ్ళ ఫోన్లోంచి ఫ్లాష్ ఆన్ చేసి పెట్టుకోమని చెప్పేసి అప్పుడు నేను ఆ షార్ట్ రికార్డ్ చేశాను. ఆ క్లిప్ మీరు చూడొచ్చు. ఎవరైనా అవసరం లేకుండా మీకు కావాలంటే మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ కంప్లీట్ డార్క్ ఉన్నప్పుడు ఇది మీరు కొనుక్కున్నారనుకోండి, ఒకటి ఇది 1,200 రూపాయలు ఏమి ఉంటుంది. సో ఇలా క్లిప్ లాగా వస్తుంది, ఇది పెట్టేసేయచ్చు మీరు ఫోన్కి. ఇలా పెట్టేసి మీరు లైట్ ఆన్ చేయొచ్చు. దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, లైట్ ఇంటెన్సిటీ తగ్గించవచ్చు మనం, లేదు లైట్ వామ్ కావాలా కోల్డ్ కావాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. రకరకాల కలర్స్ అయితే వస్తున్నాయి, మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక యూస్ఫుల్ అనమాట. ఇది కూడా మీ దగ్గర ఉంటే. దీనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ లైటా ఏదో అంటారు దీన్ని. సో ఇది కూడా ఒకటి క్యారీ చేయడం బెటర్. అండ్ ఫైనల్లీ యాపిల్ బాక్స్లో మీకు అడాప్టర్ రాదు. ఇట్లాంటి ట్రావెల్ అడాప్టర్ కొనుక్కున్నారనుకోండి, మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు. ఇది CMF నుంచి 140W GAN ఛార్జర్. దీన్ని మ్యాక్బుక్ ఛార్జ్ చేయొచ్చు, ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. సో అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒకటి యూస్ఫుల్. ఇంకా చాలా ఉంటాయి యాపిల్ ఐఫోన్కి సంబంధించి మీకు ఇంకా యాక్సెసరీస్ గ్యాడ్జెట్స్ కావాలంటే చాలా ఉంటాయి. అవన్నీ కావాలంటే సపరేట్ వీడియో చేస్తాను. ప్రజెంట్ మీకు నెససరీ మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, మీ దగ్గర 17 Pro Max ఉంది, వ్లాగ్స్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఉంటే ఇంకా బెటర్గా మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ వీటన్నిటి మీరు క్విక్గా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్లో అయినా పెడతా, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతా లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా iPhone 17 Pro Max నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక కంటెంట్ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎలా యూస్ చేశాను, దీన్ని మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నా ఫోన్ మోస్ట్లీ వైడ్ ఫోన్కి వెళ్తాను. Samsung Galaxy G Fold 8 వైడ్ తీసుకొస్తుంది కదా, వైడ్ ఆస్పెక్ట్ రేషియో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. దీని నుంచి దానికైతే వెళ్తా. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫోన్ మాత్రం ఉంటుంది, దాంతోపాటు ఈ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ 18 Pro Max వచ్చినా కానీ 18 Pro Max నేను ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా ఈ ఫోన్ క్యారీ చేయాల్సిందే. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మాత్రం ఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే మీ దగ్గర. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పుడు సెలవు, బాయ్.